మాత్రే నమః. భగవద్బంధువులు కూడా నమస్తమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్టనమస్కారాలు. గురుదేవో మహాదేవో గురుదేవ సదాశివః. గురుదేవ పరం నాస్తి తస్మై శ్రీ గురవే నమః. గురుదేవుల చంద్రశేఖర శివాచార్య మహాస్వాములకు పాదపద్మాలకు శిరసాష్టనమస్కారాలు. ఈరోజు చెప్పు విషయం వెనుక పౌర్ణమి ప్రత్యేకత చెప్పుతూ ఉన్నాను. ఇప్పుడు పుష్యమాసంలో వచ్చే పౌర్ణమి ఏ సమయం నుంచి ప్రారంభమై ఏ సమయంలో జరుగుతుందో చెప్పుతూ ఉన్నాను. శుక్రవారం నాడు అంటే 2వ తారీఖు సాయంకాలం 6:30 గంటలకు పౌర్ణమి గడియలు ప్రారంభమై శనివారం నాడు సాయంకాలం వరకు ఉంటుందన్నమాట పౌర్ణమి. కావున ఈ పౌర్ణమి ఎలా చేసుకుంటే కనుక మనకు యోగదాయకము, ఈ రోజున ఎలాంటి పూజలు చేసుకుంటే కనుక మంచిదో చెప్పుతూ ఉన్నాను. శుక్రవారం సాయంకాలం అంటే కనుక 7-7:30 గంటలకి 8 అయినా సరే వెన్నెల పారాయణం చెయ్యండి. వెన్నెల పారాయణం అంటే కనుక లలితా సహస్రనామాలు చంద్రుడు చూస్తూ ఉండగా లలితా సహస్ర పారాయణం చేయడం వల్ల ఆజ్ఞాచకృతి జాగృతి అవుతూ ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఈ వెన్నెల పారాయణంతో అన్ని విధాలుగా మంచి జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ లలితా సహస్రనామ పారాయణం చేయడం వల్ల గృహమంతా కూడా పరిశుద్ధంగా అయి నెగటివ్ ఎనర్జీ పోతూ ఉంటుంది. శనివారం నాడు పౌర్ణమి ఉన్నందువల్ల జాతకరీత్యలో గ్రహచార ప్రకారంగా ఏనాటి శని, కుజదోష పరిహారాలు, కుజుడు అనుకూలంగా లేకుండా, గురు అనుగ్రహం లేకుండా ఈ రోజున నవగ్రహాలకి 108 ప్రదక్షిణ చేయడం ద్వారా శని, రాహు, కేతు, కుజుడు, గురువు అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. ఎందుకంటే కనుక పౌర్ణమి చాలా చాలా ప్రత్యేకమైన తిథి. ఈ పౌర్ణమి రోజు ఎలాంటి పూజా కార్యక్రమాలు జరిపించినా కూడా మంచి ఫలితం వస్తూ ఉంటుంది. నవగ్రహాలకి ఏం చేయాలో చెప్పుతూ ఉన్నాను. ఎవ్వరికి ఎలాంటి గ్రహచార బాగా లేకున్నా శనికి మాత్రం తైలాభిషేకం అంటే కనుక శనికి నువ్వుల నూనె, నల్ల బట్ట, నల్ల నువ్వులు, పత్తి గింజలు, పత్తిలో సెగల గింజలు, అవి బెల్లం ముక్క, ఒక ఇనుప ముక్క ఏదైనా సరే మేకు కానీ ఎలాంటి ద్రవ్యమైనా సరే వస్తువైనా సరే తీసుకొని స్వామివారి పాదర పెట్టండి. పెట్టేసి నల్లని ద్రాక్ష పండ్లు కానీ లేకుంటే ఇంకా నల్లని నువ్వుల ఉండలు కానీ నైవేద్యం పెట్టండి స్వామివారికి. పెట్టేసి స్వామివారికి ఒక దొరుకుతాయి దీపాలు, ఒత్తులు దొరుకుతాయి అన్నమాట, నల్ల ఒత్తులు. అది దొరకకుండా ఒకవేళ కనుక అవకాశం కుదరకున్నప్పుడు ఒక నల్ల బట్ట తీసుకుని కాటంది, అందులో నువ్వులు పోసి ఒక పత్తి గింజ వేసి ఒత్తిలాగా చేసుకోండి. ప్రమిదలో ఇనుప ప్రమిదలో పెట్టేసి దీపారాధన, నువ్వులతో దీపారాధన చేయండి. చేసి 27 ప్రదక్షిణ చెయ్యండి. 20 మామూలుగా, 7 ఉల్టాగా, మళ్ళీ ఎలాగ తిరిగారో అట్లా ఉల్టా తిరుగుతూ అయిపోతుంది. అలా చేయండి. ఇలా చేయడం ద్వారా మీకు శని దోషాలు, రాహుకేతు దోషాలు ఇవన్నీ అనుకూలంగా అవుతుందన్నమాట. దోషాల పరిహారం అవుతూ ఉంటుంది. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్యతో బాధపడుతూనే ఉంటారు, ఆరోగ్యపర సమస్యతో. సూర్య భగవానునికి తెల్ల జిల్లులు పువ్వులు, గోధుమ పిండితో చేసిన దీపం తీసుకెళ్ళండి. అంటే కనుక గోధుమ పిండి, పాలు, బెల్లం కలిపి ప్రమిద చేయండి. ప్రమిద చేసి అందులో ఎర్రని ఒత్తులు బయట దొరుకుతాయి, లేకపోతే కుంకుమ కలిపితే ఇలా అంటే ఒత్తుల ఒత్తులు ఎర్ర ఒత్తులు అయిపోతాయి. ఆ 7 ఒత్తులు వేసి 7 దీపాలు వెలిగించండి. వెలిగించి ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః అని స్మరించండి. ఇంకొంచెం క్లుప్తంగా వీడియోలో పెడతాను, డిస్క్రిప్షన్లో పెడతాను. అది చూసి ప్రతి ఒక్కరు కూడా సుఖాన్ని సౌఖ్యాన్ని చేరుకోవాలని చెప్పేసి మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ ఉన్నాను. ఈ రోజున 2 రోజులు పౌర్ణమి తిథులు ఉన్నాయి. శుక్రవారం వచ్చి శనివారం ఎండ్ అవుతుంది, సమాప్తి అవుతుంది. కావున శుక్రవారం ఖచ్చితంగా లలిత సహస్రనామం చదవండి. ఒకవేళ కనుక చదవడం కుదరదు అనుకున్నా సరే యూట్యూబ్లో పెట్టుకొని వినండి. విన్నా ఆ జగదాంబిక జగన్మాత లలితాదేవి కృపాకటాక్షాలు అందరిపై సిద్ధిస్తూ ఉంటాయి. ఎన్నో ఖర్చు పెట్టి హాస్పిటళ్ళు ఆడికేడికి తిరుగుతూ ఉన్నారు. కానీ ఇలాంటి దైవికంగా దైవనామ స్మరణం చేయడం ద్వారా మీకు అన్ని విధాలుగా అనుకూలంగా అవుతుంది. లలితా సహస్రనామాలలో ఒక్కొక్క సహస్రనామానికి ఒక్కొక్క ఫలితం ఉంటుంది. ఆ జగన్మాత జగజ్జనని లలితా త్రిపుర సుందరి
మనపై అనుగ్రహ కరుణాకటాక్షాలు కురిపిస్తూ ఉంటుంది. అవకాశం ఉంటే కనుక 9 సార్లు ఖచ్చితంగా పాలన చేయండి. లేని ఎడల ఒక్కసారైనా సరే పాలన చేయండి. చంద్రునికి పచ్చి పాలు బెల్లం నైవేద్యం పెట్టండి. పెట్టి అక్కడే వదిలిపెట్టేసేయండి. శ్రీమాత్రే నమః. నా ఛానల్ కనుక నచ్చితే కనుక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జగదీశ్వర అనుగ్రహ కృపాకటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ ఉన్నాను. శ్రీమాత్రే నమః.